హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి కొన్ని కళాఖండాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో మొత్తం చూపించాలంటే సాలార్జంగ్ మ్యూజియంని 2, 3 వీడియోస్ అవుతున్నాయి. ఇది మొదటి భాగం అన్నమాట వీడియో. ఈ వీడియోలో మీకు చూపించేటప్పుడు ఇది మొట్టమొదటిసారిగా మనకి ఇది ఈజిప్ట్ మమ్మీ యొక్క శవపేటిక. ఈజిప్ట్ మమ్మీని రసాయనాలు పూసి ఆ మమ్మీని ఒక గుడ్డలో అంటే క్లాత్‌లో సుట్టి పాడవకుండా తెచ్చి ఈ ఈ యొక్క శవపేటికలో భద్రపరుస్తారనమాట. ఈ శవపేటికని మనం పిరమిడ్స్ అనే గదుల్లో తీసుకెళ్ళి పెడతాం జరుగుద్ది. ఇవి రాజవంశానికి చెందిన ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని తమ వాళ్ళు చచ్చిపోతే ఇలా మమ్మీలుగా చేసి శవపేటికల్లో పెట్టి వాళ్ళ శరీరాల్ని తీసుకుని వెళ్ళి పిరమిడ్స్ యొక్క గదుల్లో భద్రపరుస్తారు. ఆ గదుల్లో భద్రపరిచేటప్పుడు వాళ్ళు అప్పటి వరకు తొడిగిన నగలు, మరి వాళ్ళ సింహాసనం, వాళ్ళ యొక్క ఆహారం, పానీయాలు అన్నీ వాళ్ళకు సంబంధించిన ఏ జంతువులైనా సరే వాటిని కూడా చంపి వాళ్ళకి కూడా మమ్మీలుగా తయారు చేసి వీళ్ళు ఈ పిరమిడ్స్‌లో ఉంచటం జరుగుద్ది. అప్పట్లో వీళ్ళని మమ్మీలుగా చేసి పెడతం మూలాన వాళ్ళ చరిత్ర యొక్క అవశేషాలు మనకు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆ పిరమిడ్లను తవ్వి తీసి అప్పటి జీవన విధానాలు ఎలా ఉండేవి, అప్పుడు రాజులు ఏ విధంగా ఉండేవాళ్ళు, రాణులు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ సేవకులు ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది మనకి ఈ తవ్వకాల్లో బయటపడిన మమ్మీల్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంకా ఇయే కాకుండా పంచలోహ విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలు, దీపపు కుందులు, చాలా రకాలైనటువంటి ఇలాంటి చాలా దేవతల విగ్రహాలు, శ్రీదేవి మరి భూదేవి వీళ్ళ యొక్క విగ్రహాలు అప్పుడు పంచలోహాలతో చేసినటువంటి ఈ విగ్రహాలని చూస్తా ఉంటే మనకి ఎంతో ఆనందభరితంగా ఉంటది. ఎందుకంటే ఆ టైంలో ఉన్నటువంటి విగ్రహాలు తవ్వకాల్లో బయటపడనివ్వండి, లేకపోతే ఈ రాజులు భద్రపరిచినటువంటి విగ్రహాలైనా కానివ్వండి, ఈ రోజు మనం చూడగలుగుతున్నామంటే సాలార్జంగ్ అనే అతను ఒక మ్యూజియం ఏర్పాటు చేసి దానికి ఫండ్ ఏర్పాటు చేసి తనకిష్టమైన పురాతన వస్తువులు సేకరణ హాబీ ఉండటం వలన మనకు ఇప్పటి వరకు ఇలాంటి వస్తువులు మనకు చూడటానికి ఈ మ్యూజియంలో దొరుకుతున్నాయి. ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలు కానీ, పురావస్తువులు కానీ ఆంగ్లేయులు మన దేశం నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళ మ్యూజియాల్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి పంచలోహ విగ్రహాలు, దేవుని ప్రతిమలు, మరి వినాయకుని విగ్రహం, అమ్మ తల్లి విగ్రహం, మరి ఎన్నో దేవీ దేవతల యొక్క విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ పంచలోహాలతో చేసిన విగ్రహాలు, చాలా పురాతనమైనవి, 13వ శతాబ్దం నుంచి ఉన్నవి. ఈ దేవతా విగ్రహాలతో పాటు ఇక్కడ ఒక గంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పురాతనమైన కంచు గంట, ఇది ఆ సమయంలో మోగిస్తే 20 కిలోమీటర్ల దాకా వినపడేదంట ఈ గంట. ఎందుకంటే ఇది కంచుతో తయారు చేసిన అతి పురాతనమైన గంట, బెల్. ఇక ఇక్కడ చూడండి, నటరాజుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. జడలు విరబూసుకొని తన నాట్యంతో అల్లలాడిస్తున్నటువంటి శివుని చూస్తే మనకి, అలాగే మహావిష్ణువు, భూదేవి, లక్ష్మీదేవి, అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలతో పాటు ఈ గంట కూడా ఇక్కడ పెడతాం జరిగింది. చూడండి గంట, మరి దానికి గంట మీద చేసిన నక్షి ఎంతో అద్భుతంగా ఉంది. ఇవన్నీ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు. ఇవి ప్రతి బ్లాక్ లోనూ ఇలాంటి విగ్రహాలు మనకు ఎన్నో ఇక్కడ కనపడతాయి. అవి ఎక్కడ దొరికినాయి, ఎవరు ప్రజెంట్ చేశారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఏంటనేది మొత్తం ఇక్కడ రాసి నిశ్చిత చేశారు. ఇది చూడండి, ఇది పానీయాలకి వాడే పాత్రలు, హుక్కా లాగడానికి వాడే పాత్రలు ఇక్కడ కనపడుతున్నాయి. మాస్క్లు, ఆ టైంలో దొరికినటువంటి మాస్క్లు అన్నమాట. అదే కాకుండా ఇక్కడ పాందాన్ అంటారు దీనికి, చేతులు కడుక్కునే గిన్నెలు,
ఇంకా రకరకాలైనటువంటి ఎన్నో ఏనుగు దంతంతో చేసిన అద్భుతమైన కళాఖండాలు ఈ ప్రదర్శనశాలలో మనకు దొరుకుతాయి. పాలరాయితో చేసిన వస్తువులు, అప్పుడు వాడిన వంట సామాగ్రి, ఇవన్నీ అప్పుడు విదేశీయులు వచ్చి ఇక్కడ వీళ్ళకి ప్రజెంటేషన్ చేసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ గాజుతో తయారు చేసిన మరి ఆ బుద్ధుని విగ్రహం, వినాయకుని విగ్రహం ఇక్కడ ఒక్కటి కాదు, తాజ్మహల్ చూడండి, రకరకాలైన ఇది 13వ శతాబ్దంలో కానీ క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో కానీ చాలా పురాతనమైన వస్తువులు ఇక్కడ మనకి చూస్తాకి దొరుకుతాయి. నెక్లెస్, జుమ్కీలు, జోళ్ళు, చెవులు దిద్దులు, ఇలా ఒకటి కాదు ఎన్నో రకాలు. బంగారం చెవి దుద్దులు అన్నమాట. పాపిడి బిళ్ళలు, మరి జడకు తగిలించుకునేవి, పులిగోరు, ఇది చూడండి పులిగోరు బంగారం. ఇది చూడండి జడ, బంగారపు జడ అనమాట. ఇది బంగారుద్ది. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మ్యూజియం చూస్తూ ఉండాలి కానీ 1 రోజు 2 రోజులతో అయ్యేది కాదు. మొత్తం తెలుసుకోవాలంటే మెడలో ధరించే పూసలు, ఎన్నో రకరకాలైనటువంటి వస్తువులు మనకి ఇక్కడ పురావస్తు ఈ శాలలో దొరుకుతాయి. అప్పుడు వాడిన అన్ని వస్తువులు, యుద్ధాల్లో వాడినవి కానీ చేతి కర్రలు చూడండి. చేతి కర్రలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. చాలా చేతి కర్రలు ఇవి ఏనుగు దంతంతో చేసినవి ఉండి, అప్పటి చేతి కర్రలు, పెట్టెలు, నగల బాక్సులు, నగలు దాచుకునే పెట్టెలు, శివలింగాలు, స్ఫటిక శివలింగాలు అని ఉంటాయి. తెల్లరాతితో చేసిన వస్తువులు, పంచలోహ విగ్రహాలు, అది అప్పుడు వాడిన షూలు, కప్పులు, వాలెట్స్, ఇది చూడండి పొట్టేలు తల, రకరకాలైనటువంటి డిజైన్స్, చేపలు, పక్షులు, చాలా రకాలు ఇవి వీళ్ళు చేయటం, ఇక్కడ దాచిపెట్టడం జరిగిందన్నమాట. ఇవన్నీ కంచుతో చేసిన చేపలు, బల్లి చూడండి, గోడకు అతుక్కుపోయిన నిజం బల్లి లాగానే ఉన్నాయి. ఇవన్నీ కంచుతో, ఇత్తడితో చేసినటువంటి వస్తువులు అన్నమాట. దేవతా విగ్రహాలు, ఉయ్యాల ఊగుతున్న దేవుడు, ఇది చూడండి. ఈ చూసారా ఈ ఆది మానవుల విగ్రహాలు ఎంత పురాతనమై ఉంటాయి. ఇప్పుడు ఈ షేపుల్లో అసలు మనుషులే లేరు. ఇవన్నీ పూసల దండలు, అప్పుడు ఆది మానవులు ధరించినటువంటి కానీ, లేకపోతే పురాతనమైన వస్తువుల్లో కానీ, ఇవన్నీ ఊళ్ళో తమలపాకులు ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ బాక్సులు తమలపాకులు దాచుకునే బాక్సులు అయ్యి, ఇంకా ఫ్లవర్ వాజులు కానీ, మరి పింగాణి వస్తువులు కానీ, ఇక్కడ రకరకాలైన పింగాణి వస్తువులు కూడా మనకి చూడటానికి కనుల విందుగా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్లు కూడా మనకు కనపడుతున్నాయి. సంవత్సరాల తర్వాత వచ్చిందంట. చలో. ఒక టైంలో ప్రతి ఊర్లో ఒక రథం ఉండేది దేవుని ఊరేగించడానికి. ఆ రథం యొక్క నమూనా ఇక్కడ పెడతాం జరిగి చూడండి. ఇది నాకు తెలిసి పూరి జగన్నాథ్ రథం అనుకుంటున్నాను నేను. ఇది దాని నమూనా ఇక్కడ ప్రదర్శిస్తాం జరిగింది. ఈ రథాన్ని చూసుకుంటూ మనం బయటికి వెళ్తే, బయట వరండాలో మనకి కొన్ని మొక్కలు కూడా కనబడతాయి. ఇవి చూడండి, బోన్సాయి, ఇది ఖర్జూరం మొక్క అనుకుంటా. దాని పక్కనే నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆ నందీశ్వరుడి వెనకనే విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఒక చక్కటి రాతి విగ్రహం ఇక్కడ ఉంచబడింది. ఈ విగ్రహం మరి 16వ శతాబ్దం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది రాసి కూడా ఉంది.
ఇది చూడండి, ఫిరంగి మొట్టమొదటి జమానాలో వాడిన ఫిరంగి అన్నమాట ఇది. ఈ ఫిరంగి మొత్తం ఇనుముతో, అప్పటి ఇనుముతో, మరి బీడు, ఇతర లోహాలు కూడా కలిసినాయేమో దీంట్లో. చాలా స్ట్రాంగ్ ఉంది ఫిరంగి. మందు దీంట్లో పెట్టి కాలుస్తే చాలా దూరం వరకు వెళ్ళి శత్రువుని కానీ వాటి అంతు చూస్తుంది ఫిరంగిలో మందు. ఇది చాలా పురాతనమైన ఫిరంగి ఇది. అప్పట్లో ఈ ఎన్నో రకాలైన ఫిరంగిలు, తోపులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఆ టైంలో వాడిన ఇనుప వస్తువులు అన్నమాట. ఇవి శత్రు సేనల్ని పాలతోడడానికి ఉపయోగించినవి. అదే కాకుండా కొన్ని నక్షితో చేసిన కళాఖండాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకి. రాతి మీద నక్షితో చేసినవి. అలాగే చాలా శిలాశాసనాలు కూడా మనకి ఇక్కడ పెట్టి చూపెడతాం జరిగింది. అవి ఉర్దూలో ఉన్నాయి, కొన్ని అరబిక్ భాషలో ఉన్నాయి. అప్పుడు శిలాఫలకాలు అన్నమాట ఇది. అలాగే ఇక్కడ చూడండి, ఈ టేబుల్స్ ఇవి మరి ఇది ఇవన్నీ చూడండి, ఇవన్నీ శిలాశాసనాలు. అప్పుడు సుల్తాన్లు పరిపాలించినప్పుడు వాళ్ళు చెక్కించిన శిలాశాసనాలు అయి ఉండొచ్చు. ఇలా పాళీ భాషలో కానీ, సంస్కృత భాషలో కానీ అనేక రకాల శిలాశాసనాలు ఇక్కడ పెడతాం జరిగింది. ఇవన్నీ అప్పటి విగ్రహాల, గుడుల నమూనాలు ఇక్కడ పెడతాం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు అంచనా వేస్తే కొన్ని కోట్ల రూపాయలు విలువ గల వస్తువులు. వీటిని చాలా జాగ్రత్తగా ఇప్పటి ప్రభుత్వం సంరక్షిస్తూ ఉంది. దీనివల్ల ఆదాయం తక్కువ వచ్చినా కానీ దీని సంరక్షణ బాధ్యత ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఇవన్నీ ఫిరంగిలు అప్పుడు శత్రు సైనికులకి సింహస్వప్నం లాగా ఉండేవి ఈ ఫిరంగులు. ఇది చూడండి, ఇదేదో రకరకాలైన ఫిరంగులు ఇక్కడ పెట్టి మనకి ప్రదర్శనగా చూపెడతాం జరుగుతుంది. ఇదే కాకుండా ఇదిగో ఈ ఫిరంగిని చూడండి, ఇది దీనికి చక్రాలు తగిలిచ్చి మనుషులు లాక్కెళ్ళటం కానీ, లేకపోతే దీన్ని ఒక ఎద్దులతో కానీ గాడిదలతో కానీ లాగి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ ఫిరంగిని కొండలపైకి వెళ్ళాలంటే ఇది చాలా ఈజీగా వెళ్ళేది. దీన్ని అటు ఇటు తిప్పుకుంటాకి హ్యాండిల్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఒకే చోట పెట్టి ఎటు కావాలంటే అటు మిషన్ గన్ లాగా దీన్ని ఆ టైంలో ఉపయోగించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఇది లేటెస్ట్ గా ఉంది. కాకపోతే దీనిలో కాస్త ఆయిల్ అది వేసుకుంటే ఇప్పటికి కూడా మన శత్రు సైనికుల్ని ఠపీల్మని కాల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. పురాతనమైన టెక్నాలజీని బట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. చూడండి, చాలా అందంగా ఉంది కదా. ఇదేదో గన్ లాగా ఉంది. గన్ టైప్ లో ఫిరంగి అన్నమాట ఇది. ఇవన్నీ పాత రకం ఫిరంగీలు. ఇక్కడ చాలా రకాల ఫిరంగులు కూడా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా రకాల వస్తువులు, కళాఖండాలు మనకు ఎన్నో ఈ సాలార్జంగ్ మ్యూజియంలో చూపెడతాం జరుగుతుంది. ఇది చూడండి, ఇదో రకమైన ఫిరంగి. మొత్తం రకరకాలైన ఫిరంగులు. మరి అవి ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అనేది మొత్తం ఎక్కడికక్కడ కంప్లీట్ గా వాటిని పైన రాసి ఉండే. మరి ఇది చూడండి, ఎన్ని రకాలు పెట్టారో. ఇది బండి అన్నమాట. ఈ బండితో ఇలా లాక్కెళ్ళిపోయి మనుషులు లాక్కెళ్ళిపోయి. మీరు అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ ఫిరంగుల గురించి. ఇది చూడండి, మొదటి కాలంలో వాడిన సైకిల్ ఇది. ఇంకా ఇది పోతే ఇక్కడ రకరకాలైన పెయింటింగ్స్, చెక్కతో చేసిన ఐటమ్స్, కుర్చీలు, సోఫాలు, మొహమ్మలతో చేసిన జాడీలు, గుల్దస్తాలు, మరి అద్దాలు, అప్పటి అద్దాలు ఫ్రేమ్లు, మంచాలు. చూడండి సోఫా ఎంత బాగుందో. ఆ టైంలో మొహమ్మలతో చేసిన సోఫాలు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. పడక కుర్చీలు, కూర్చొని మాటమంతి చెప్పుకునేవి. అప్పటి పాత గన్లు, మరి చేత్తో రాసిన ఖురాన్ యొక్క ప్రతులు,
ఇవన్నీ చేత్తో రాసిన ఆ టైంలో ప్రింటింగ్ ఉండేది కాదు, చేత్తోనే అన్ని రాసేవాళ్ళు. పురాణాలు రాయాలంటే చేత్తో రాసే చదివేవాళ్ళు దొరికేవి మనకి. రకరకాలైన మత గ్రంథాలు అరబిక్ లో, ఉర్దూలో ఎన్నో రకాలైన మత గ్రంథాలు మనకి ఇక్కడ పాతకాలమి చేత్తో రాసినవి కనబడతాయి. ఏ చూడండి, ఎన్ని అద్భుతమైన కళాఖండాలు మనం ఎక్కడ చూడలేం. ఈ హైదరాబాద్ లో ఉన్నట్టు సాలార్జంగ్ మ్యూజియం లో కనపడే కళాఖండాలు మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంత మంచి కళాఖండాలు చూడలేం. ఇది చూడండి, పెయింటింగ్స్, ఇవన్నీ చిన్న చిన్న పెయింటింగ్స్. అప్పుడు కూలీ కుతుబ్ షా యొక్క మొత్తం దగ్గర నుంచి చూసినట్టుగా కనపడుతుంది. వాళ్ళ మీటింగ్లు చెప్పే హాల్స్, రకరకాల వాళ్ళ ఫాదర్స్, పిల్లలు. ఇది చూడండి, మొహమ్మద్ కులీబ్ షా వాళ్ళ తాతలు, నాన్నలు, పిల్లలు, వాళ్ళ యొక్క వంశవృక్షం గురించి ఇక్కడ ఈ ఫోటోల రూపంలో, అంటే పెయింటింగ్స్ రూపంలో మనకి తెలియపరచడం జరిగిందన్నమాట. ఆ టైంలో ఫోటోలు లేవు. ఏదైనా ఫోటో కావాలంటే ఇలాగా పెయింటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెయింటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి ఏ భంగిమలో కావాలంటే ఆ భంగిమలో, ఎలా కావాలంటే అలాగా పెయింటింగ్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇలా ఈ చూడండి, ఈ పెయింటింగ్లు అద్భుతమైన పెయింటింగ్లు. రాజు వేటకి వెళ్ళినప్పుడు ఎలాగా, యుద్ధం జరిగేటప్పుడు ఎలా ఉంటాడు అనేది ప్రతి పెయింటింగ్ లో కూడా చాలా అద్భుతంగా మనకి చూపెడతాం జరిగింది. ఈ కళాఖండాలన్నీ చాలా పాతకాలం నాటి రంగురంగుల పెయింటింగ్స్ మనకి అద్భుతంగా ఇక్కడ చూపెడతాం జరుగుతుంది. ఇది చూడండి, ఇవన్నీ అప్పుడు మరి వాడిన రంగులు, వివిధ రకాలైన బ్రష్లు కూడా మనకి వాడతాకి ఆ టైంలో సొంతంగా తయారు చేసుకునేవాళ్ళు. ఎటువంటి సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. ఇది ఫ్రెండ్స్, ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఒక భాగం మాత్రమే చూపించాను. ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని భాగాలు మీకు చూపెడతాం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఇంకా మీకు రకరకాల వస్తువులు చూపెడతాం జరుగుద్ది. థ్యాంక్ యూ. జై హింద్.